ఒకరోజు వచ్చి ఆ రూతమ్మ సాక్ష్యం చెప్తుంది. బట్టలు వేసుకుందామని పెట్టె తీస్తే ఎంతలా పాము చుట్టుకొని ఉందంట. బట్టల పెట్టెల చుట్టుకొని ఉందంట. ఇంతలా ఉందంట. బుస్ బుస్ అంటుందంట. పిల్లగాడు పోయి ఆ పెట్టెని తీసి బట్టలు తీసుకుంటే బుస్ బుస్ అంటే వాడు గద 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 అనుకుంటా ఉరికొచ్చి ఏడుస్తుంటే వీళ్ళు పోతే బుస కొడుతుందట. పెద్ద పాము, చిన్నది కాదు. పెట్టెలు చుట్టుకొని ఉందట. మరి పెట్టెలకి ఎట్లా పోయిందంటే దీన్ని పెట్టెని ఎప్పుడో ఒకప్పుడు ఏం చేసి ఉంటారు, తెరిచి పెట్టింటారు, లోపలికి దూరింటది, మళ్ళీ మూతేసింటారు, లోపల పండుకున్నది ఆరాంగా. దూరుతాయి అవి. అందుకే సేద్యగాడు ఏం చేయాలి? సేద్యం ఒకటే చేయకూడదు, తోటను కాపాడాలి, ఎవరిని లోపలికి రానివ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూడాలి. ఏ పాములు వస్తున్నాయా, ఏ నక్కలు వస్తున్నాయా, ఏ తోడేళ్ళు వస్తున్నాయా, ఏవి లోపలికి దూరుతున్నాయా అని బాగా చూసుకుంటూ కూర్చోవాలి. అదే కదా వ్యవసాయదారుడు చేయాల్సిన పని. దేవునికి స్తోత్రం కలుగును.